అందరూ పార్ట్ అండ్ పార్సలే కదా. నేను అప్పుడు జరిగిన కథ చెప్తున్నప్పుడు ఎవరెవరు దాంట్లో ఇంపార్టెంట్ పర్సన్స్, పవన్ కళ్యాణ్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ క్యారెక్టర్ ఇన్ ద ఫిలిం. ఆయన బ్రదర్ ఈజ్ ఎ మెగాస్టార్, ఆబ్వియస్, అండ్ ప్రజారాజ్యం పార్టీ పీటర్. సో ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ ఇన్వాల్వ్డ్ ఇన్ సమ్వేర్ ఆర్ ది అదర్ ఆన్ ద పొలిటికల్ జోన్. చిరంజీవి గారు వైఎస్ గారికి సపోర్ట్ చేస్తూ ఆయన పార్టీ రిలైన్ చేశారు ఆ టైంలో. కానీ ఆయన కూడా దీంట్లో కమెడియన్ గా చూపించారు. కమెడియన్ నేను చూపెట్టలేదు. వాళ్ళు కలిసి ఇప్పుడు పవన్ కళ్యాణ్ ఉంటే ఆ సీన్ కామెడీ లాగా అనిపిస్తుంది. అది బయట అన్నా ఏదైనా అది దట్ ఈస్ నథింగ్. కమెడియన్ గా ఎవరిని చూపించలే. ఇప్పుడు ఉదాహరణకి నేను సినిమా రిలీజ్కి 3-4 నెలల ముందు ఒక 2 ఫొటోస్ పెట్టాను. పవన్ కళ్యాణ్ నేల మీద పడుకుని గాలిలో మాడుతూ ఉంటాడు. అది దాని తర్వాత దాన్ని ఎగ్జాక్ట్లీ అదే చేశాడు సిబిఎన్ గారు అరెస్ట్ అయినప్పుడు. సో నేను ఆ సైకలాజికల్ స్టడీ చేసి నాకున్న ఎబిలిటీ తోటి వాళ్ళని క్యాప్చర్ చేసి ప్రొజెక్ట్ చేయడం జరిగింది. అది ఇప్పుడు డాట్స్ కనెక్షన్ అంటే దేంట్లో అయినా సరే. ఇప్పుడు నేను నాకు కొంతమంది వాళ్ళతో బాగా క్లోజ్గా మూవ్ అయ్యేవాళ్ళు కొంతమంది తెలుసుకున్నాను. అప్పుడు ఎవరైనా సరే నేను ఇప్పుడు సలహా ఇచ్చాను అనుకోండి ఒకళ్ళకి, అది వద్దు అని చెప్తే అది వెళ్ళి చేస్తే ఫెయిల్ అయితే దానికి ఎంతో కొంత ఆనందం వస్తుందా కదా మనిషిగా. నేను చెప్పేది మనిషి సైకాలజీ ప్రకారం. అప్పుడు చిరంజీవి గారు డెఫినెట్గా అది ఫీల్ అయి ఉంటారు 100%. ఆయన అదే లైన్ అనకపోవచ్చు, కానీ ఆ థాట్ ప్రాసెస్ అనేది అలా అనుకుని ఉంటారు అనేది అందరికీ తెలిసిన విషయమే. ఆర్జీవి గారికి ఇంత ఎన్నేళ్ల కెరియర్లో యూఎస్ నుంచి ఒక మంచి రిపోర్ట్ రావడం అనేది నాకు తెలిసి చాలా రేర్గా జరిగింది. ఈ సినిమాకి జరిగింది. ఇది దేని మ్యాజిక్ అంటారు? ఇప్పుడు సినిమా అనేది ఎప్పుడైనా ఒక యాక్టర్కి క్యారెక్టర్ బట్టి అతను లెగుస్తాడు. సినిమా అనేది సబ్జెక్ట్ కంటెంట్ బట్టి. ఇదంతా దాని క్రెడిట్. అంటే దాని క్రెడిట్ అంటే దాని ఉద్దేశం జగన్మోహన్ రెడ్డి క్రెడిట్. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి లేకపోతే ఆ కంటెంట్ నాకు దొరకదు కదా. అలాగే సిబిఎన్ కూడా, అలాగే పవన్ కళ్యాణ్ కూడా. సో నా సినిమా అంకితం ఇచ్చేది ఆ ముగ్గురికి నేను. లోకేష్ తీసాం కదా, ఇది లోకేష్ సినిమా కదా. కాదు లోకేష్ ఎక్కువ అంటే లోకేష్ని మమ్మల్ని అంత సీరియస్గా తీసుకున్నప్పుడు మేము కూడా తీసుకోవాలి కదా, న్యాయం కదా అది. ఇది మొత్తం ముగ్గురు బయోపిక్ నా ప్రకారం. అంటే ఇప్పుడు మీకు కౌంటర్ పాయింట్ లేకపోతే సో పవన్ కళ్యాణ్ గారి మీద సినిమా తీస్తే అందులో కూడా జగన్ ఉంటారు, అందులో కూడా సిబిఎన్ ఉంటారు కదా. అలాంటప్పుడు సేమ్ సినిమా వస్తుంది. ఇప్పుడు ఇంతవరకు ఎప్పుడు ఈ సక్సెస్ వీటికి నా సినిమా చూస్తే జనం నచ్చితే చూస్తారు, లేకపోతే లేదని వదిలేస్తే ఒక ఆర్జీవి మొత్తానికి సినిమా రిలీజ్ అయిన తర్వాత ఇది అవసరమే ప్రస్తుతానికి